ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్ 3వ భాగం 25/12/23. 6వ వ్యాసం మానవుడి అమరత్వ ప్రస్థానం. మానవుడు అమరవత్వం చెందటానికి ప్రస్థానం ఉంటుంది. ఆ ప్రస్థానమే మహాభారతం. సంస్కృత మహాభారతం శాస్త్ర ఇతిహాసం. కవిత్రయం వారి ఆంధ్ర మహాభారతం కావ్యేతిహాసం. ప్రక్రియ మారినా వస్తు పరమార్థం మాత్రం మారలేదు. కృష్ణద్వైపాయన ముని వృషభ అభిహిత మహాభారతబద్ధ నిరూపితార్థం ఏర్పడేటట్లుగా తెలుగు భారతం వినిర్మించబడి, అయితే సంస్కృతంలో శాస్త్ర రూపం ప్రధానం, కావ్య రూపం ఛాయామాత్రం. తెలుగులో కావ్య ఇతిహాస రూపం ప్రధానం, శాస్త్రం ఛాయారూపం. 18 పర్వాల కథా పరమార్థాన్ని గురించి 18 మంది యువ పండితులు వ్రాసిన వ్యాసాలు ఇవి. ఒక తరం మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. భారత పరమార్థాన్ని భావితరాల వారికి చెప్పవలసిన బాధ్యత ప్రతి తరం తీసుకోవటం ధర్మం అని హెచ్చరిస్తూ, తాము చేయాల్సినటువంటి ధర్మాన్ని తాము చేసి నిరూపిస్తున్నామని అక్షర సాక్ష్యంగా పలుకుతున్నట్లు. కొన్నేళ్ల క్రితం మహాభారతం మీద ఒక వ్యాసమైనా వ్రాసి ఒక ఉపన్యాసమైనా ఇస్తే కానీ తెలుగు పండితుడు కాడు అనిపించుకునేవాడు. అలాగే ఆ సంప్రదాయాన్ని మళ్ళా నిలబెట్టేందుకు ఈ రచయితలను, ఉపన్యాసకులను మనసారా అభినందిస్తున్నారు. ప్రతి పర్వ రసోదయంగా ఈ గ్రంథం సాగిన తరువాత నేనేం రాయాలి? మొత్తం మీద 4 మాటలు చెప్పాలిగా పాపం. ప్రజలకు కూడా అర్థమయ్యేటట్లు మహాభారతంలోని కథలు, ఉపాఖ్యానాలు, నీతులు, ధర్మాలు సరళమైన వచనంలో, పర్వక్రమంలో, కథా పరమార్థంతో రంగరించి చెప్పే ప్రయోజనంతో చేపట్టిన ఈ కార్యక్రమం సమాజానికి ప్రత్యక్షంగా చేస్తున్న సాహిత్య సేవగా నేను భావిస్తున్నాను. ఈ ఉపన్యాసకులను, ఉపన్యాసకురాండ్రను హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఇతిహాసం వంశవృత్తాంతమైన, అందులో అంతఃసూత్రంగా ఆ వంశజుడు సాధించిన వేద సమ్మతమైన ధర్మసూత్రాన్ని నిబంధించటమే కావ్యశిల్పం. చంద్రుడి నుండి పాండవుల దాకా సాగిన ఈ వంశ చరిత్రలో, ఈ చంద్రవంశ చరిత్రలో మానవుడు అమృతత్వ సాధన కోసం చేసే అనంత యత్నం, అవిశ్రాంత ప్రస్థానం చిత్రించబడటం కథా పరమార్థం. అదే అంతఃసూత్రం. దానిని సూత్రప్రాయంగా చెప్పటానికి ఈ 4 మాటలు ఉపయోగిస్తున్నారు. నన్నయ భట్టారకుడు రాజమహేంద్రుని మాటలలో ఆంధ్ర భారత కావ్యేతిహాస స్వరూప స్వభావాలను ధ్వనింపచేశారు. హిమకరు తొట్టి పూరు భరదేశ కురు ప్రభు పాండుభూపతులు క్రమముగ వంశకర్తలనగా మహినొప్పిన అస్మదీయ
ఆత్మదీయ వంశమున ప్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ అభీష్టమెమ్మెయిన్. ఇతిహాసంలో నాయకుని సమగ్ర జీవిత వృత్తం ఉండాలి కాబట్టి పాండవుల చరిత్ర ఉంటుంది. వారి విమల సద్గుణ శోభిత చరిత్ర, వారి వంశకర్తల నుండి పరంపరగా వచ్చిన ధర్మ ఆచరణ సారం. పూరుడు, భరతుడు, కురు మహారాజు, పాండుభూపాలుడు వంశకర్త. వంశకర్త అంటే ఒక వంశంలో తన ధర్మ ఆచరణ వల్ల ఒక విశిష్ట జీవన పంథాలు, ఒక ఉన్నతమైన విలువలను ఏర్పరచిన ధర్మకర్త వీరు, ధర్మ కర్మ వీరు. అలాగే ఇతని పేరుతో వంశం సుప్రసిద్ధమవుతుంది. అతడు చూపిన బాట వంశజులకు ఆదర్శ మార్గమవుతుంది. వంశకర్తల కథలు ఇతిహాస నాయక జీవితానికి మార్గదర్శకం. సర్వ వంశకర్తల ధర్మాచరణ సారమంతా కలిసి పాండవుల జీవితంలో సమగ్ర ఫలసిద్ధి పొందింది. ఎక్కడ వంశకర్తల సాధన సమగ్ర ఫలసిద్ధి పొందుతుందో అక్కడ ఇతిహాస వస్తువు ముగిసిపోతుంది. కనుక ఇది ఆంధ్ర మహాభారత కావ్యేతిహాస కథాసూత్ర పరమాత్మ. పూరుడి చరిత్ర వంశకర్తల కథలలో మొదటి. అతడు ఆదర్శంగా ప్రదర్శించిన ధర్మం ఆ వంశానికి బీజంగా కంటిన్యూ అయిపోయింది. తండ్రి అయిన యయాతికి శుక్రుడి శాపం వల్ల వచ్చిన వార్ధక్య తాను తీసుకొని తన యవ్వనాన్ని తండ్రికి దత్తం చేసి తండ్రి యొక్క గార్హస్థ్య ధర్మాన్ని మృతి నుండి కాపాడు. దానికి సంజీవనిగా తన త్యాగాన్ని ఉపయోగించాడు. అందుకు రాజ్యాభిషిక్తుడే కాదు వంశకర్తగా కూడా అయ్యాడు. ఈ వంశాన్ని కొంచెం వివరించాలి. శుక్రుడు రాక్షస గురు. అతడు మృత సంజీవిని విద్య కనిపెట్టాడు. దానివల్ల చనిపోయిన వాళ్ళు భౌతికంగా తిరిగి బతుకుతారు. ఇది రాక్షస గురువు సాధించిన విద్య. భౌతికంగా మృతి నుండి తిరిగి బతకడం లేక బ్రతికించడం అనేది లౌకికంగా ఆశ్చర్యం కలిగించిన మానవులు దేవతలు ఈ విద్యను పెద్దగా గౌరవించినట్టుదే. బృహస్పతి కుమారుడు కచుడు శుక్రుడి సేవ చేసి మృత సంజీవిని సాధిస్తారు. కానీ గురువుగారి కూతురైన దేవయానిని వివాహమాడి ధర్మాన్ని చంపటానికి అంగీకరించాడు. శాపానికైనా సిద్ధుడయ్యాడు. కానీ ఇంద్రియ భోగాలకు దాసుడు కాదు. కచుడు చనిపోయాక మనుషులనే కాదు చనిపోయిన ధర్మాన్ని కూడా బతికించాడు. మృత సంజీవిని భౌతికం అనుకుంటే పొరపాటు, అది ధార్మికం అని వ్యాఖ్యానించారు. యయాతి దేవయానిని వివాహమాడి ఆత్మీయతను పొందలేకపోయారు. అనురాగంకర దాంపత్యం ధర్మాన్ని పునరుజ్జీవింపచేయటానికి శర్మిష్టను వివాహమాడి ఇద్దరిలో పుత్రులను పొందారు. దేవయాని శుక్రుడికి చెప్పిన యయాతిని శపింపచేస్తుంది. భార్యలతో సంసారం చెయ్యాలని ఉన్నదని మొరబెట్టుకున్నా వినని శుక్రుడు యయాతిని వృద్ధుడవు కమ్మని శపించాడు. యయాతి గార్హస్థ్య ధర్మం మృతావస్థలో పడిపోయి దాన్ని ఉద్ధరించుకోవటానికి పుత్రుల యవ్వనాన్ని యయాతి అర్థించాడు. దేవయాని కొడుకులు అహంకరించి తండ్రిని పో అన్నారు.
శర్మిష్ఠ కొడుకు పూరుడు త్యాగి అయి తన యవ్వన దానం చేశాడు. కనుక శుక్రుడి వద్ద రాక్షసులలో మృత సంజీవని భౌతికమైన విద్య, పూరుడి వద్ద మానవులలో మృత సంజీవని ధార్మిక విద్య. కనుక ఈ పరిణామాన్ని తెచ్చినవాడు, త్యాగాన్ని మృత సంజీవిని విద్యగా నిరూపించినవాడు మహారాజు. అందువల్లనే అతడు ఆదర్శ వంశ పురుషుడై. మహాభారతం మృత సంజీవిని విద్యతో ప్రారంభమై మానవుల్లో ఆది ధర్మపరంగా ఎలా భాషిస్తుందో ఆయా వంశజులు దాన్ని ఎలా జీవిత సాధనలలో ఫలప్రాప్తి వరకు పరిణతికి తీసుకుపోతారో, వంశకర్తల కథలలో పాండవ ఇతివృత్తంలో పరిపూర్ణం చేసి పూర్ణంగా ప్రవచించింది ముగుస్తుంది. భరతుడు శకుంతల దుష్యంతుల పుత్రుడు. అతడొక వంశకర్త అయ్యా. దుష్యంతుడు తాను స్వయంగా కోరి గాంధర్వ విధిని వివాహం చేసుకున్న శకుంతలను నిండు కొలువులో భార్యగా అంగీకరించగా గార్హస్థ్య ధర్మాన్ని మరణం పొందేటట్టు చేస్తాడు. శకుంతల నిండు సభలో సత్యాన్ని గుర్తించి, ధర్మాన్ని గురించి, భార్యను గురించి, పుత్రుడి గురించి ఎన్నో ధార్మిక విశేషాలు బోధిస్తూ దుష్యంతుడు తెలిసి ఆమెను వంచిస్తాడు. అక్కడి సమస్య ఒకటే. ఆచరణలో సత్యం భౌతిక సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుందా, అంతఃకరణ మీద ఆధారపడి ఉంటుందా అని. అంతఃకరణ సాక్షిగా నిరూపితమయ్యేదే సత్యమని ఆకాశవాణి స్పష్టం చేసి దుష్యంతుడిలో అంతఃకరణ రూపంగా ఉన్న ఆత్మశక్తిని జాగృతం చేసి ధర్మాన్ని మృతి నుండి కాపాడిన చరిత్ర సజీవ సాక్ష్యం భరత రాజు. ఇలా ఒక్కొక్క వంశకర్త ఒక్కొక్క మర్యాదను వంశంలో ప్రవర్తింపచేశారు. అవన్నీ చివరకు పాండవులతో విశేషించి ధర్మజుడిలో సంగమించి ఫలోన్ముఖాలయ్యాయి. పూర్వ భారతాదుల సంప్రదాయాల సంగమ తీర్థం ధర్మరాజు. ధర్మనీతి వర్తనానికి ధర్మరాజు పూర్ణ ఫలం. స్వర్గారోహణ పర్వంలో స్వయంగా త్రిలోకాధిపతి అతన్ని ఇలా కీర్తించాడు. దానములను తపంబులను తద్దయు పేర్కలయట్టి వారలను మనవనాథులను వినమే మాసతలీయ యశంబులల్ల. ఈ మానిత కీర్తి దీప్తుడు సమస్త జగంబులయందు పర్వుటన్ మేరులతోడ వారిటుడ చేర్చిరే రా సమరత్వ సిద్ధికి. బొందితో అమరత్వం పొందటం ధర్మజుడు సాధించిన పరిపూర్ణత్వం. చనిపోయి బతకడం రాక్షస. అసలు చనిపోకుండా ఉండటమే మానవం. కనుక మృత సంజీవిని నుండి అమరత్వం దాకా మానవుడు సాగాలంటే ముందుగా దానవత్వాన్ని జయించాలి. మానవత్వంలోని అమరత్వాన్ని గుర్తించాలి, దాన్ని సాధించాలి, తత్ఫలాన్ని అదుపులో పొందాలి. దాన్ని అని చాటి చెప్పిన వాడు ఇతిహాస నాయకుడైన ధర్మరాజు. అమృతానికి పుట్టినిల్లైన చంద్రవంశంలోనే పుట్టి అమృతాన్ని సాధించిన ధర్మవీరుడయ్యా ధర్మరాజు. అంటే అతడు ఎవరో కాదు, మనలోని ధర్మవీరుడికి బాహిరమైన ఆదర్శ ప్రతీక ధర్మరాజు. అంతఃకరణం భీముడు హృదయం, అంతఃకరణం కూడా భీముడు హృదయం. అర్జునుడి ఇంటలెక్ట్ బుద్ధి,
నకుల సహదేవులు జ్ఞాన కర్మ ఇంద్రియాలు. మళ్ళా ఒక్కసారి మనలోని ధర్మవీరుడికి బయటి ఆదర్శ ప్రతీక ధర్మరాజు అంతఃకరణం అంటారు. భీముడు హృదయం, అర్జునుడు బుద్ధి, నకుల సహదేవులు జ్ఞాన కర్మ ఇంద్రియ, ద్రౌపది అహంకారం. అలంకారం కాదు, అహంకారం. శ్రీకృష్ణుడు అంతరాత్మ. భారతం మన ఆత్మ కథ, కురుక్షేత్రం మన హృదయ రంగం. సాధకుడికి కావ్యేతిహాసం ధ్వనిమయంగా కావ్య రసాన్ని అందిస్తుంది, జ్ఞాన రసాన్ని కూడా అందిస్తుంది. ఒక వంశంలో ఒక మహాపురుషుడు పుట్టటానికి ముందు ఎంతటి ధర్మ సాధన సంఘర్షణ జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించిందే ఆదిపర్వం. పాండవులు పుట్టి ధార్మికులై బలసంపన్నులై దైవ సహాయాన్ని పొందే మార్గానికి ఆచరణకు మధ్య ఉండే అశాంతిని, ఆందోళనను తొలగించుకొని చిత్తశుద్ధితో కూడిన వ్రతదీక్షతో ఏకాగ్రత, పరిపూర్ణత సాధించే ప్రయత్నం అరణ్య పర్వంలో కనిపిస్తుంది. అలాగే వ్రత దీక్షతో యక్ష ప్రశ్నలు యుధిష్ఠిరుడి జీవితంలో ధర్మ వ్రత నిష్ఠకు పెట్టిన గట్టి పరీక్ష. అతడు అరణ్య పర్వంలో నెగ్గాడు, ధర్మ సామ్రాజ్యాధిపత్యానికి అర్హత సాధించాడు. గార్హస్థ్య ధర్మం విపత్తులో పడినప్పుడు కీచకుణ్ణి మట్టు పెట్టి మృత సంజీవిని విద్యను ప్రకటించారు పాండవులు. అజ్ఞాతవాస వ్రతం అసువులు కోల్పోయేటప్పుడు దానికి ధార్మికంగా అమరత్వాన్ని స్వయంగా అందించగలిగారు. అందువలనే విరాట పర్వం హృదయాహ్లాది అయింది. అలాగే ఉద్యోగ పర్వంలో పాండవ నైపుణ్యమంతా మానవ యత్నానికి మాధవ యత్నాన్ని సంవిధానం చేయటంలో ఉంటుంది. పురుష ప్రయత్నం దైవానుకూల్యంతో కానీ సిద్ధించదు అనేటువంటి ధర్మ రహస్యాన్ని పరమ రమణీయంగా ప్రదర్శించిందే ఉద్యోగ పర్వం. యుద్ధ పంచకంలో ధర్మాధర్మ సంఘర్షణం, ధర్మం దైవ సహాయంతో విజయం సాధించటం వర్ణించబడి, ఇచ్ఛా మరణం వరంగా పొందిన భీష్ముడు అంపశయ్యపై ఒరిగిపోతాడు. పుట్టు కవచంతో పుట్టిన కర్ణుడు శాపగ్రస్తుడై రణరంగంలో వీరత్వం పొందుతాడు. అమరుడం అవుదామని మృత్యువును జయిద్దామని ప్రయత్నించిన వీరులలో భీష్ముణ్ణి, కర్ణుణ్ణి ప్రత్యేకించి చెప్పుకోవాలి. కోరుకున్నప్పుడు చనిపోవటం అమరత్వం కాదని, పుట్టు కవచంతో అనిత్యమైన దేహాన్ని రక్షించుకోవటం కూడా అమరత్వం కాదు. దానం త్యాగంతో కూడి సాగాలి. ఏదైనా ఉత్తమ గుణం సత్సంగత్వంతో కలిసి సాధన చెయ్యాలి. మొదటిది ఉన్న రెండవ దశ భీష్ముడికి కర్ణుడికి రెండు కరువయ్యాయి. అందువల్ల పరిపూర్ణత వారికి సిద్ధించల. శాంతి పర్వం ధర్మరాజు యొక్క అంతఃకరణ ప్రవృత్తి యొక్క పరిపక్వతను సాధింపచేసే జ్ఞానయోగం. శాంతి పంచకం ధర్మజుని జీవితంలో జాలువారిన ధర్మశీల ప్రవర్తన. మహాప్రస్థాన స్వర్గారోహణ పర్వాత్ ధర్మజుని యొక్క అమరత్వ సాధనో ఫలించిన పరిపూర్ణ అనుభవం. అందువల్లనే భారతం మానవుని అమృతత్వ ప్రస్థానంగా పరిగణింపబడుతోంది.
ఈ గ్రంథంలో 18 వ్యాసాలు ఆ పరమార్థాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగాను వ్యాఖ్యానం చేసే వాంగ్మయ ప్రక్రియ. ముఖే ముఖే సరస్వతి అన్న న్యాయంతో ముచ్చటగా వైవిధ్యంతో వెలుగొందుతున్న మహాభారత కథ అనురక్తి మాత్రం అనేకత్వంతో ఏకత్వంగా పూసల్లో దారంగా పఠితల మనస్సును సంవిధానం చేస్తుంది. ఉత్తమ సాహిత్యాన్ని ప్రజలలో ప్రచారం చెయ్యటం సరికొత్త ప్రయోగం చేసిన మిత్రులందరినీ నేను అభినందిస్తాను. కళా కౌమది పేరుతో ఈ తీరును కూడా సార్థకం చేసుకుని వెన్నెల పాటలో నాకు ఒక మాటను కల్పించిన డాక్టర్ జయరాములు మొదలైన మిత్రులకు ధన్యవాదాలు అంటున్నారు జీవీఎస్. 7వ తెలుగు సాహితీ సంస్కృతి. 1000 ఏళ్ల తెలుగు కవిత్వ వికాసం మన సంస్కృతి ప్రతిభా తేజాన్ని సాహిత్య అభిరుచిని ముమ్మూర్తులా వ్యక్తం చేస్తూ మన తెలుగులో మొదటి కావ్యంగా వెలువడింది మహాభారతం. దక్షిణాది భాషా సాహిత్యాలన్నిటిలో తెలుగువారి ప్రత్యేకతను ప్రదర్శిస్తుంది మహాభారతం. వ్యాస భారతంలాగా తెలుగు భారతానికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉండేట్లు నిర్మించిన వాడు కవిత్రయం. నన్నయ్య భట్టు, తిక్కన సోమయాజి, ఎర్రాపలకి ఆ ముగ్గురిని కవిత్రయం అంటాం. తెలుగువారు రూపప్రియులు, రాగప్రియులు, తత్వప్రియులు. ఈ 3 లక్షణాలు కవితా స్వభావంలో ఉండేటట్లు మొదట నన్నయ్య కవితను సృష్టించి తెలుగువారి వ్యక్తిత్వానికి దీటుగా కవితా వ్యక్తిత్వాన్ని నిలిపారు. నన్నయ్య పద్యం తెలుగువారి మూర్తిమత్వానికి వెలుగు పతాక. శివ కవులలో మహాకవుడు నన్నెచోడుడు, పాల్కొలికి సోమనాథ వీళ్ళిద్దరూ కన్నడ కావ్య స్వభావాల తెలుగుదనం ఉట్టిపడేట్లుగా ప్రయోగించి తమ ప్రత్యేకత ప్రకటించుకున్నారు. నన్నచోడుడు వస్తు కవిత రాశారు. అలాగే ఇది కన్నడ సంప్రదాయం. మార్గదేశీ పద్ధతులలో ఆలోచన తెచ్చారు. ఇది కన్నడ ప్రభావం. పాల్కురికి సోమనాథుడు సామాన్య ప్రజలు పాడుకోవటానికి వీలుగా ద్విపదలలో కవితలు వ్రాశారు. బసవ పురాణం, పండితారాజ్య చరిత్ర, అలాగే కన్నడ సాహిత్యంలో వెలువడిన జైన పురాణం, చరిత్ర కావ్యాల లక్షణాలతో ఇవి వెలువడి కన్నడ కస్తూరి కలిపిన తెలుగు శ్రీగంధం శివ కవుల కావ్య రచన. మళ్ళా కన్నడ కస్తూరి కలిపిన తెలుగు శ్రీగంధం శివ కవుల కావ్య రచన. తెలుగు కవి బ్రహ్మ తిక్క. తెలుగు మాటల్లో, కావ్యాల్లో, అభినయంలో, రాజనీతిలో విజ్ఞత, లోకజ్ఞతతో వేదాంతంలో, వర్ణంలో ఎన్ని హొయలు కవితలు వెలాచవచ్చో అన్ని తిక్కన కవితలో మనకు కనిపిస్తాయి. తెలుగువారు నాట్యంలో, శిల్పంలో తక్కువ పళ్ళు తిక్కన నాటికి ఒక ప్రత్యేకతను పొందారు. అప్పటికే కవి బ్రహ్మ కవితలో కూడా నాటకీయతకు ఒక ప్రత్యేకత సాధించి పెట్టారు. తిక్కన మహామంత్రిగా, రాయబారిగా, మహాకవిగా, దార్శనికుడిగా, తత్వవేత్తగా ఒక యుగ చైతన్యాన్నే ప్రదర్శించారు. తెలుగువారి 13వ శతాబ్దపు వ్యక్తిత్వం తిక్కన కవిత్వం. తెలుగువారి 13వ శతాబ్దపు వ్యక్తిత్వమే తిక్కన కవిత్వం.
తెక్కన భారతంలో పాత్రలన్నీ తెలుగుదనాన్నే గుబాడిస్తారు. తెలుగు పలుకుబడి, పదజాలం, ఆచార వ్యవహారాలు, తెలుగువారి లోకనీతి, రాజనీతి, అభినయ ప్రీతి, జీవన గీతి తిక్కన కవితలో ప్రతిబింబిస్తారు. ఎర్రాప్రగడ ప్రబంధ పరమేశ్వర. ఒక్కొక్క రకం కావ్యం రాసేటప్పుడు ఒక్కొక్క రకం కవితా శైలిని కల్పించడం ఒక గొప్ప కళ. ఎర్రన అందులో కళాప్రపూర్ణుడు. ఆయన వ్రాసిన అరణ్య పర్వశేషం, హరివంశం, నృసింహ పురాణం మూడు రకాలైన శైలీ విన్యాసాలతో ముచ్చటగా కుదిరాయి. నాచన సోముడు తెలుగువాడైన విశ్వేశ్వరుడు ప్రతిపాదించిన చమత్కార ప్రస్థానానికి ఉదాహరణప్రాయమైన కవిత్వాన్ని రచించిన నవీన గుణ సనాథుడయ్య. తిక్కన తెలుగు నీతికి, ఎర్రన తెలుగువారి వైవిధ్యానికి, నాచన సోముడు తెలుగువారి నవ్య ప్రయోగ ప్రీతికి ఉదాహరణలుగా నిలిచే కవితలు రాశారు. శ్రీనాథుడు తెలుగువారి రసికత్వాన్ని కవితలో రసాయనంగా నింపారు. పోతన తెలుగువారి భక్తి పారవశ్యాన్ని పద్యంలో ప్రవహింపచేసి శ్రీనాథుడి శేషం తెలుగు రాజసాన్ని వెలాచి కస్తూరిదా శ్రీనాథుడి కవిత తెలుగు సాహిత్య జగత్తులో గుబాడిస్తారు. పోతన భాగవత కవిత భక్తికి రససిద్ధిని ప్రసాదించి తెలుగువారి రక్తికి శ్రీనాథుడు ప్రతినిధి, భక్తికి పోతన ప్రతినిధి. తెలుగువారి రక్తికి శ్రీనాథుడు, భక్తికి పోతన ప్రతినిధులు. ప్రతి ప్రబంధ యుగం తెలుగు సాహిత్యంలో బంగారు కాలం. తెలుగు కవులు శబ్ద పాండిత్యానికి, అర్థ వైచిత్రికి, అలంకార ప్రయోగానికి, వక్రోక్తి జీవితాన్ని, శ్లేష చమత్కారాన్ని, కవితను విజయధ్వజంగా ఎగరేసిన విశిష్ట కాలం 16వ శతాబ్ది శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్య తెలుగువారి ప్రజా జీవితాన్ని చిత్రించిన విశిష్ట ప్రబంధం. నంది తిమ్మయ్య గారి పారిజాతాపహరణం మధురమైన ప్రబంధ కవితకు మనోజ్ఞ నిదర్శనం. అల్లసాని వారి మనుచరిత్ర 16వ శతాబ్దపు తెలుగువారి జీవిత సంఘర్షణకు పరోక్షంగా చిత్రింపబడిన ప్రబంధం. అపూర్వమైన ఆ కవి శైలి తెలుగువారి వాక్పరిపాకానికి నిదర్శనంగా నిలిచింది. పింగళి సువర్ణ తెలుగువారి కల్పనకు వెలుగుదీపం. రామరాజభూషణుణ్ణి, చేమకూర వెంకట విశ్లేష కవిత్వాలు, తెలుగు పదార్థ శ్లేష చమత్కారాలు ప్రదర్శింప కలిగిన కవి వక్రత, ప్రౌఢోక్తి, ఇలా తెలుగు కవులు తెలుగు పాండిత్యం ప్రదర్శించగలిగే ప్రతిజ్ఞ అపూర్వ ప్రయోగాలుగా పండించి చూపించిన కాలం ప్రబంధ యుగం. దక్షిణాంధ్ర యుగంలో తెలుగు పాట, తెలుగు నాటకం, మాట తెలుగుదనాన్ని ప్రదర్శించి యక్షగానాలు తెలుగువారి దేశీ నాటక సంప్రదాయాన్ని రూపొందించిన కళారూపాలు, పద కవితలు, సంగీతం, మర్మాలకు సాహిత్యం ప్రాణం పోసిన రాగమంత్రాలు, వేమన పద్యం తెలుగువారి అధిక్షేప సూక్తి అందించే జీవించే అభివ్యక్తికి అక్షర ఉదాహరణ. ఆంగ్ల సాహిత్యంలో పరిచయం ఏర్పడ్డాక తరువాత యుగం సాహిత్య ఆధునికతను సంతరించుకొని వీరేశలింగం పంతులు గారు
తెలుగు వచన రచనను కొత్త రుచులను ప్రయోగాలను ప్రసాదించారు. సంస్కరణ చైతన్యంతో సాహిత్యం ఎలా జీవించాలో నేర్పారు. అలాగే తిరుపతి వెంకటకు పద్య కవితలు ఆశువుగా, అవధాన కళాసూత్తరంగా, ఆసక్తికరమైన ధారావేగంగా, అమృత వాహినిగా ప్రవహింపచేసి మాటకు పద్యానికి అవినాభావ సంబంధాన్ని పెంచారు. గురదాడ తెలుగు కవితకు దేశభక్తి గీతాన్ని వినిపించారు. ముత్యాల సరాన్ని బహుమతిగా అందించారు. భావకవులు కాల్పనిక కవితా కళా మర్మాలను నేపథ్య గేయ ఫణుతలతో ప్రదర్శించి తమ ప్రత్యేకతను సాధించారు. రాయప్రోలు వారి అమలిన శృంగారం ప్రబోధ కవిత్వం, కృష్ణశాస్త్రి గారి ప్రణయ భావన ఓర్వశి, విశ్వనాథ వారి కిన్నెరసాని పాట కులపాలిక ప్రణయం, నాయని వారి వలపు జిలుగు తలపు, ఇంకి పాటల జంట తేనె పలుకు, వెంకట పార్వతీశ కవుల మధుర భక్తి సంగీతం, ఇలా ఎన్నో వందలు భావ కవిత తెలుగువారి కాల్పనిక ప్రతిభ ప్రదర్శించే హరివిల్లులో తీర్చిదిద్ద తెలుగు కవితను దేశభక్తి ఉర్రూతలూగించింది. స్వాతంత్రోద్యమంలో తెలుగు వీరుడు, తెలుగు కవి శక్తివంతమైన పాత్రలు నిర్వహించారు. తెలుగులో చారిత్రక కావ్యం జాతీయోద్యమ చైతన్యంలో పుట్టి పెరిగిన కల్పవృక్షం. నవ్య సంప్రదాయ ఉద్యమం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి నాయకత్వం విజయవంతంగా తెలుగులో వెలుగు చూసింది. తెలుగువారు గర్వించదగిన మహాకావ్యాలుచ్చాయి, తెలుగులో నవలలుచ్చాయి, వివిధ ప్రయోగాలుచ్చాయి. జాతీయోద్యమం తెలుగువారు ప్రకటించిన భారతీయ చైతన్యం, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ కవిత్వం, భాషా రాష్ట్రాల కోసం తెలుగువారు సాగించిన ఉద్యమాని కవితా కేతనం జెండా, శ్రీశ్రీ తెలుగులో అభ్యుదయ కవితా చైతన్యాన్ని ఎర్రబాబుటాలాగా ఎగరేశారు. దాసరి పద్యాన్ని ఉద్యమ శంఖంలా పూరించారు. చలం స్త్రీ వ్యక్తిత్వాన్ని చైతన్యవంతంగా చిత్రించారు. విశ్వనాథ కల్ప వృక్షాన్ని ఫలవంతంగా పండించారు. అభ్యుదయ కవితా చైతన్యం సమాజాన్ని మరోవైపు ప్రదర్శించి మరో ప్రపంచంలా దర్శించి భూతల మీద దాన్ని ప్రదర్శించాలని ప్రబోధించి విప్లవ చైతన్యం సాయుధ పోరాటంతో సమాజాన్ని తేవాలని సమరం సాగిస్తూ అయినా సమకాలీన కవిత్వంలో ఎన్నో ధోరణులు. కవిత్వంలో జాషువా, దశరథి, నారాయణ రెడ్డి, శేషేంద్ర శర్మ, కరుణశ్రీ, తిలక్, కుందుర్తి, ఆరుద్ర మొదలైన ఆ తరం కవుల నుండి ఈ తరం కవుల ద్వారా దాకా కవిత సజీవ నదిలా సాగుతుంది. అనుభూతి కోసం తెలుగు కవిత నేడు అన్వేషిస్తాం. తెలుగు సాహిత్యంలో వచ్చిన పరిణామాలన్నీ ఆయా యుగాలలో తెలుగువారు సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, చారిత్రక సన్నివేశాల సజీవ ప్రతిబింబాలు. నన్నయ్య నుండి నేటి దాకా సాగిన 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం తెలుగువారి అనంత సాంస్కృతిక యాత్రలు అక్షర రూపంగా నిలిచిన అనుభవ చైతన్యం. 8 తెలుగు గుడిలో బడి.
గుడి బడి ఈ రెండు గ్రామంలో వెలిగే వెలుగుల జంట. బడి అక్షర బ్రహ్మకు నిలయమైతే గుడి అనంత బ్రహ్మకు సదనం. మన ప్రాచీనులు అందుకనే బడిని గుడిగా భావించారు, గుడిని బడిగా కూడా రూపొందించారు. బడిలో దేవుడు జ్ఞానస్వరూపుడు, గుడిలో దేవుడు లోక బాంధవుడు. మన ప్రాచీనులు గుడిలో బడిని భావించటంలో సంస్కృతి గౌరవం అందులో ఎమిడి ఉంది. యత్ కరోషి యదాస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యతి కౌంతేయ తత్కురుష్వం మదర్పణం అని భగవద్గీత చెబుతోంది. ఏమని? మానవుడి సర్వకర్మలు ఈశ్వరార్పణంగా జరగాలని భారతీయ తత్వం. ప్రతి చర్య వెనక భగవంతుడుంటాడు, ఆయన ప్రేరకుడు. మానవుడు చివరకు భగవత్ అర్పితమైన కర్మతో మనిషి కర్తృత్వం మాధవపరమైపోతుంది. బరువు మనిషిది, బాధ్యత భగవంతుడు. అందుకే ప్రతివాడు తాను చేస్తున్న మేలి పనుల్లో నుంచి మంచిని భగవంతునికి సమర్పించాలని అనుకుంటారు. ఒకడు శిల్పం చెక్కచ్చు, ఒకడు గీతం పాడచ్చు, ఒకడు పద్యం మోయించవచ్చు, ఒకడు నాట్యం చేయవచ్చు. అలానే ఒకరు పురాణం చెప్పవచ్చు, కథ చెప్పచ్చు, జపించవచ్చు, తపస్సు చేయొచ్చు. ఏ పని చేసినా భగవదర్పణం కావాలని కోరుకుంటారు. ప్రతివాడు తన సొంత ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది వ్యక్తికి మాత్రమే పరిమితమైపోదు, అది సమాజానికి బోధపడాలి. అప్పుడే సమాజంలో సంస్కృతి అనేది వికసిస్తుంది. సమాజ విజ్ఞానానికి కేంద్రంగా గుడి పుట్టే. గ్రామంలో జరిగే ప్రతి పుణ్యకార్యం, ప్రతి కళా కార్యక్రమం, ప్రతి విజ్ఞాన సదస్సు దేవాలయంలో జరిగే. మనిషిలోని ప్రతిభ ప్రకాశం, అది దైవాంశ చిహ్నం. ప్రతిభ ఏ రంగంలో వెలుగొందినా అది దైవ సన్నిధిలో 10 మంది ముందు ప్రదర్శింపబడాలి. అలాగే దాన్ని చూసి ప్రజలు వికసనం చెందాలి. అందుకే పురాణాలు, ప్రవచనాలు, ఉత్సవాలు, ఊరేగింపు, వ్రతాలు, సంతర్పణలు, వేడుకలు, వినోదాలు అన్నీ గుడిలోనే కేంద్రంగా పుట్టుకొచ్చాయి. గుళ్ళో ప్రవేశించిన ప్రతివాడి హృదయం శిల్పాల చేత ఆకృష్టమవుతుంది. శిల్పి సమాహిత చిత్తంతో భావించి నిర్మించిన మహనీయ కళాఖండాలు దేవాలయంలో ప్రత్యక్షం అవుతాయి. అలాగే శిల్పి ధ్యాన యోగంతో ప్రతిమలను రూపొందించాలని శుక్రాచార్యుడు నిర్దేశించారు. ధ్యాన యోగస్య సంసిద్ధౌ ప్రతిమా లక్షణం స్మృతం. ప్రతిమాకారకో మత్స్యో యథా ధ్యానరతో భవేత్ తథా మాధ్యేన మార్గేణ ప్రత్యక్షేనాపి వాఖల్ దేవానాం ప్రతిబింబాని కుర్యాత్ శ్రేయస్కరాణి స్వర్గ్యాని మానవాదీన స్వర్గమత్యాన్య శుభాని అతి శ్రేయస్కరం రుణాం దేవబింబ విలక్షణం లక్షణం మత్స్యబింబం నహి శ్రేయస్కరం సదా. సలక్షణమైన మనుజ ప్రతిమ కన్నా లక్షణ దోషంలో ఉన్నటువంటి దేవ ప్రతిమ శ్రేయస్కరం. మళ్ళా సలక్షణమైన మనుష్య ప్రతిమ కంటే లక్షణ దోషంతో ఉన్న దేవతా ప్రతిమ శ్రేయస్కరం అంటాడు శుక్రాచార్యుడు అన్నాడు. మనుజ ప్రతిమలు ప్రకృతికి ప్రతిబింబ, దేవతా ప్రతిమలు భావనకు రూపకల్ప. కనుక ప్రాచీనులు
పరమేశ్వర స్వరూపాన్ని లింగంగా భావించారు. లింగం అంటే చిహ్నం లేక ఒక గుర్తు. ప్రధానం ప్రకృతి ప్రోక్తం యదాహుర్లింగముత్తమం గంధవర్ణరసైర్హీనం చక్షుస్పర్శాదివర్జితం. కనుక అని లింగ పురాణం చెబుతూ ఏమని, శబ్దస్పర్శ రసగంధాలు లేని లింగం ప్రధానమైంది అయిన సృష్టికి ఆ సమర్థమైన శక్తి యొక్క చిహ్నం లింగం, ప్రకృతి అనబడుతుంది దీని భావం. మరి రూపకల్పనం వికృతి కావచ్చు. అది మానవ ప్రకృతిలోని వికృతిని పోగొట్టి మనస్సు సమాహితం కావటానికి గుర్తు చిహ్నం. కనుక విగ్రహం కూడా తత్వంతో లింగమే. మానవ హృదయంలో భగవద్భావనామయమై సమాధి స్థితికి రూపకల్పనమే గుడి. అందులోని వేలు దేవుడు. మళ్ళా ఒక్కసారి అనుభవం. మానవ ప్రకృతిలోని వికృతిని పోగొట్టి మనస్సు సమాహితం కావటానికి ఏర్పడిన చిహ్నం లింగం కాని ప్రతిమద. విగ్రహం కూడా తత్వం భాగంలో లింగమే. మానవ హృదయంలోని భగవద్భావనామయమైన సమాధి స్థితికి ఒక రూపకల్పనమే గుడి అనేది. కనుక అందులోని వేలుపు అలాంటివి. ఆత్మకు అద్దం దేవాలయం. దేవాలయాన్ని తనువుతో పోల్చి గుడికి తత్వ వ్యాఖ్యాన్ని చేశారు ప్రాజ్ఞులు. దేహో దేవాలయం విద్ధి జీవో జీవ సనాతన. దేహమే దేవాలయం, అందులోని జీవాత్మే దేవుడు అన్నారు. అంత ఆత్మా చిన్నంగా ఆలయాన్ని చూసిన సంస్కృతి మన దేశంలో దేవాలయ నిర్మాణం ప్రధానంగా ఈశ్వరం మీదనే ఆధారపడి. సాధారణంగా ప్రతి గుడికి 3 ఆవరణలు కాని ప్రాకారాలు కాని ఉంటాయి. అందులో గర్భాలయం మూలస్థానం. చిమ్మ చీకట్లలో వెలిగే దీపం, దాని కాంతుల్లో అవ్యక్త మధురంగా అనిపించే దేవుడు అక్కడ ప్రత్యక్షము. అహంకారం అంధకారంతో కూడుకున్న కారణ శరీరాన్ని అందులో వెలిగే జీవాత్మ గర్భాలయం వ్యాఖ్యానం చేస్తుంది. బయట 2 ఆవరణలు మోక్ష స్థూల దేహాల్లాంటివి అనుకో, లేక మనస్సు ఇంద్రియాల వంటివి అనుకోవచ్చు. అలాగే జీవుడు ఈ 3 ఆవరణలు దాటి పరమాత్మను దర్శించి సోహం అంటే అనే స్థితిలోకి, అనుభవ స్థితిలోకి వచ్చే ఆధ్యాత్మిక వికాసానికి గుడి ఒక ప్రతీకాత్మక కల్పనం. అలాగే బయటి ఆవరణలు లౌకిక శిల్పం కనబడచ్చు. వాత్సాయన కామసూత్రాలు కూడా రూపకల్పన ఖజురాలు లాగా కనబడచ్చు. వాటి రుచి దేవాలయం మీద బూతు బొమ్మలేమిటిని విమర్శించరాదు. స్త్రీ పురుష సంయోగ ఉద్భవమైన సృష్టి కార్యాన్ని యజ్ఞతుల్యంగా భావించారు మహర్షులు. ఆ తత్వాన్ని శిల్ప వ్యాఖ్యానమే అలాంటి శిల్ప రచన. దేవశిల్పి రచన భావ సంహితాన్ని పలికి వచ్చే శిల్ప ప్రయోగం. దేవహిత సత్తుడై సమాహిత చిత్తుడైనటువంటి భక్తుడు సగుణ బ్రహ్మోపాసన చేయటమే దైవదర్శనం. దేవాలయం జీవితానికి తత్వాదర్శి. అద్దంలో ముఖం చూసుకున్నట్లుగా గుడిలో తన ఆత్మ చూసుకుంటాడు మానవుడు. అందుకు గుడికెళ్ళ. మనవారు సప్త సంతానాలలో గుడిని కూడా చేర్చేశారు. రాజులు సప్త సంతానాలను నిలిపే సంప్రదాయాన్ని పోషించారు.
శాతవాహనుల కాలం నుండి కనపడుతున్న ఆంధ్ర చరిత్ర ఒకసారి స్మరిస్తే రాజులు దాతలు నిర్మించిన దేవాలయ సంతానాలు వారి కీర్తి పతాక స్థాయిగా కనపడతాయి. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం తెలుగునాట వెన్నెల పండుగ చేసుకో భట్టిప్రోలు అమరావతి నాగార్జున కొండలలో అపూర్వ స్తూప నిర్మాణం జరిగిందా కాలంలోనే. అంతేకాదు శాలిగుండం, రామతీర్థం, ఆదుర్రు, పిఠాపురం, గుంటుపల్లి, జగ్గయ్యపేట, నందిగామ, గుడివాడ, ఘంటసాల, గోలి, శనగంజాం, గుమ్మడిదుర్రు, అల్లూరు, కొండాపురం, ఫణిగిరి, గాజులబండ మొదలైన ప్రాంతాలలో బౌద్ధ స్తూప ఆరామాలు వెలిశారు. ఆంధ్ర విష్ణువు దేవాలయం చరిత్ర ప్రసిద్ధికెక్కింది. నాగార్జున కొండ మహాచైత్య నిర్మాణాన్ని చేసింది. ఇక్ష్వాకుల ఆడపడుచు శాంతిసిరి చేసింది. పల్లవరాజులు దక్షిణాపథంలో శిల్పకళా నికేతనాలైన ఎన్నో దేవాలయాలు నిర్మించి అఖండ యశస్సులు ఆర్జించారు. పల్లవ దేవాలయ నిర్మాణ శిల్పంలో ఒక బాణీగా నిలిచిపోయింది. శిల్పానికే ఒక స్టైల్. విష్ణుకుండినుల కాలంలో బౌద్ధ స్తూపారామాలు దేవాలయాలుగా మార్పు చెందాయి. పరివర్తన. మొదటి మాధవవర్మ కాలంలో అమరావతి అమరేశ్వర క్షేత్రమైపోయింది. వేంగి చిత్రరథస్వామి దేవాలయం, పాలూరు విష్ణుగ్రహస్వామి దేవాలయం, వేంగి దెందులూరి ప్రాంతాలలో శివాలయాలు విష్ణుకొండిన కాలంలో వెలిసినవే. అయి రాజుల కాలంలో దేవాయతనాలతో పాటు గుహా దేవాలయాలు కూడా వెలిశాయి. ఇంద్రకీలాద్రి, ఉండవల్లి, మొగల్రాజపురం, భైరవుడి కొండ గుహాలయ అందుకు నిదర్శనాలు. కళింగంలో కారవేలుడు, ఉదయగిరి బౌద్ధ స్తూపం, ఖండగిరి మొదలైన చోట్ల జైన గుహాలయాలు తొలిపించినట్లుగా మనకు తెలుస్తుంది. బారాబుదూర్ బౌద్ధ స్తూపం కళింగ గాంగ వంశజుల కాలంలో వచ్చేది. తూర్పు చాళుక్యుల కాలంలో వైదిక మత పోషణ, దేవాలయ నిర్మాణం విరివిగా సాగింది. రాజమహేంద్రవరం, దాక్షారామం, భీమవరం, సామర్లకోట మొదలైన చోట చాళుక్య శిల్ప పద్ధతులు చక్కని గోపురాలు కనపడతాయి. గుడిలో బడి. వెలనాటి చోడుల కాలంలో తెలుగు గుడి అంగరంగ వైభవాలతో ఆలయ శిల్పాలతో వెలిగిపోయింది. శివకేశవులకు బ్రహ్మాండమైన దేవాలయాలు నిర్మించడం పుణ్యహేతువుగా భావించి రాజు ధనాఢ్యులు అనేక మండపాలు, గోపురాలు, విమానాలు గల దేవాలయాలు కట్టిస్తున్నారు. వీటి మీద శిల్పులు చక్కని బొమ్మలు మరుస్తున్నారు. దేవాలయాలు భక్తుల సమావేశాలకు మాత్రమే కాదు, విద్యా వ్యాసంగాలకు ఉపయోగపడుతున్నాయి. దేవాలయం ఒక విద్యా సంస్థ అయ్యింది. ఇక్కడ వేదాది విద్యలను గురువులు శిష్యులకు బోధిస్తూ ఉండేవాడు. ఇవి చాళుక్య యుగంలో ఘటికా స్థానాల వంటి కళా పోషణ కూడా దేవాలయ కేంద్రంగా ఉండేది. భగవంతుడి ఆరాధనకై నృత్య సంగీతాలను వినియోగించడం ఇప్పుడు ఆచారంగా ఉంది. అలాగే ఇందుకోసం నృత్య విద్యా కౌశలం గల నటులను, దేవాదాసీలను, సంగీత పారంగతులు దేవాలయం ఆశ్రయించి ఉండేవాళ్ళు. వాళ్ళకు మడులు, మాన్యాలు, వసతులు కట్టి శివలీలలు, విష్ణు అవతార వృత్తాంతాలను నాటకాలుగా వ్రాసి
దేవాలయ ఆవరణలో ప్రదర్శనం చేస్తూ ఉండేవారు. ఈ కాలపు దానాలన్నీ దేవుని అంగరంగ భోగాల కొరకు చేయబడటం గమనించాలి. కాకతీయ కాలంలో ఏం జరిగింది? కాకతీయుల కాలంలో తెలంగాణ ప్రాంతంలో శివాలయాలు శతసహస్ర సంఖ్యలో వచ్చాయి. చాళుక్య శిల్ప పద్ధతిలో గోపుర శిల్పం ప్రాధాన్యం వహిస్తే కాకతీయ శిల్ప సంపదలో మంటప శిల్పం ప్రాముఖ్యత వహించి ఈ కాలంలో వెలసిన దేవాలయ స్తంభాలపై అతి సున్నితమైన నగిషీ పని కనబడుతుంది. ఉని తన ప్రతిభకు సహస్ర స్తంభ దేవాలయ స్తంభాలపై ఊపిరి నిలుపుతోంది. కాకతీయులు హనుమకొండలోని సిద్ధేశ్వరాలయం, ఓరుగల్లులోని స్వయంభూ దేవాలయం, పానగల్లు సూర్యనారాయణ ఆలయం, పిల్లలమర్రి దేవాలయాలు మొదలైన ఎన్నో ఈ కాలంలో వెలిశారు. వీటన్నిటికీ తలమానికం రామప్ప దేవాలయం. జాయప సేనాని నృత్తరత్నాకరంలోని నాట్య భంగిమల దృష్టాంతాలుగా నాగిని వనితల నాట్య విలాస స్తంభ తలాలపై అమర్చిన శిల్ప విన్యాసం చూపరులకు పరమాశ్చర్యం కనిపిస్తుంది. జాయపసేనాని మా కృష్ణా జిల్లా నాగాయలంక దగ్గరవాడు. ఆయన చెల్లెన్నే గణపతి దేవుడు, కాకతి గణపతి దేవుడు పెళ్లి చేసుకున్నాడు. ఈయన సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. ఓరుగల్లు నగర వైభవాన్ని వర్ణించే వీధి క్రీడాభిరామంలో భైరవుని గుడి, చాముండేశ్వరి దేవాలయం, వీరభద్రాలయం, బౌద్ధ విహారం, కమరసాని గుడి, పాండవుల గుడి మొదలైన ఆలయాల ప్రసక్తి మనకు కనిపిస్తుంది. వీరారాధనకు ప్రతీకగా నిలిచింది పాండవుల గుడి. రెడ్డి రాజుల కాలంలో శైవానికే కాక వైష్ణవానికి కూడా సమాన ఆదరణ దొరికింది. భీమమండలం దక్షిణ కాశీ క్షేత్రంగా శోభిల్లుతుంటే శ్రీకూర్మం, సింహాచలం, సర్పవరం ప్రదేశాల్లో వైష్ణవ దేవాలయాలు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా రాణించాయి. సర్పవరంలోనే నారద గర్వభంగమైంది అనేటువంటి సంగతి మనకు అక్కడుండే చెరువు ద్వారా తెలుసు. రాయల కాలం విజయనగర రాజుల్లో కృష్ణదేవరాయ దేవాలయ నిర్మాణం మీద అధిక ఆసక్తి కనపరిచారు. విద్యానగరంలోని విరూపాక్ష దేవాలయం, కృష్ణస్వామి హజారరామ ఆలయాలు, విఠలేశ్వరాలయం ఆయన కాలంలో వచ్చినవే. అలాగే ఇవి కాక నాగలాపురంలో, తిరువన్నామలైలో, గండికోటలో, తాడిపత్రలో, లేపాక్షిలో చక్కని దేవాలయాలు విజయనగర ప్రభువుల కాలంలోనే వెలిశాయి. శిల్పానికి వసంత కాలం ఆ రాజ్యకాలం. విజయనగర దేవాలయ నిర్మాణంతో పాటు అందులో నృత్య, గాన, నాటక, పండిత సభా ప్రదర్శన జరుపుతూ దేవాలయాలు రక్తికి, ముక్తికి విధానాలుగా రూపొందించే ప్రవృత్తి విజయనగరంలో 3 పువ్వులుగా వికసించి నాయకరాజుల కాలంలో మధుర, తంజావూరులో అది 6 కాయలుగా కసింది. గోల్కొండ నవాబుల చరిత్ర భద్రాది రామదాసు దేవాలయంతో ముడిపడి పవిత్రమైంది. అలాగే రామదాసు భక్తికి, స్మృతికి భద్రాద్రి రామాలయం శ్రీరామ రక్ష. ఈనాడు తెలుగుదేశంలో శ్రీశైలం, తిరుపతి, కాళహస్తి, అమరావతి, ద్రాక్షారామం, అలంపురం, సింహాచలం, వేములవాడ, యాదగిరి మొదలైన క్షేత్రాల్లో వెలసిన దేవతలతో పాటు గుడి గోపురాల వైభవం కూడా ప్రజల చేత కొనియాడబడింది. ఆంధ్ర సాహిత్యంలో
దేవాలయాల ప్రశస్తి అనేక కావ్యాల్లో కనపడుతోంది. అన్నీ ఏకరువు పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. అయితే క్షేత్ర మహాత్మ్యాల్లో దేవాలయ ప్రశస్తి తప్పకుండా వస్తుంది. క్షేత్ర తీర్థ దేవ పర్వ వ్రతాది మహాత్మ్యాలు వర్ణించే కావ్యాలు క్షేత్ర మహాత్మ్య కావ్యాలు. అటువంటి కావ్యాల్లో ఆంధ్ర పుణ్యక్షేత్రాన్ని కావ్యమంతా వందించిన భీమఖండం అగ్రతాంబూలం పుచ్చుకుంది. ఆంధ్ర భూమికి నదిగడ్డైనటువంటి భీమమండలం శ్రీనాథుడికి పొండరీకంలా దర్శనమిచ్చి ఎక్కడ చూసిన సరస్సు, ఎక్కడ చూసిన దేవమందిరం, ఎక్కడ చూసిన తటిని, ఎక్కడ చూసిన పుష్పవాటి, ఎక్కడ చూసిన నది, మహీవలయంబున భీమమండలం ఎక్కడా, అన్యమండలములెక్కడా భావన చేసి చూసినన్ అన్నారు. కనుక భీమఖండంలో శ్రీనాథుడు తెలుగు నేల తనివి తీరా వర్ణించేశారు. మూలంలో లేని రాజమహేంద్రవరాన్ని రాణకెక్కేటట్లు చేశారు. కావ్యమంతా క్షేత్ర వర్ణనమే. దాక్షారామం, భీమేశ్వరాలయం, పంచాయరామాలు, పంచతీర్థాలు, సప్తగోదావరి, ద్వాదశ తీర్థాలు, తుల్యభాగానది, తీర దేవతలు, పట్టి సస్థానం, పొండరీకాద్రి, కుమారారామం, కుక్కుడేశ్వరం, కోటిపల్లి, బ్రహ్మ సంవేద్య, విష్ణు సంవేద్యాలు మొదలైన తీర్థక్షేత్రాలని శ్రీనాథుని కృతిలో రసాకృతులతో ప్రత్యక్షమయ్యాయి. అలాగే భీమేశ్వర స్వామితో పాటు గ్రామ దేవతల్ని వాళ్ళ ఉత్సవ విశేషాలను శ్రీనాథుడు అంతే శ్రద్ధతో వర్ణించి వేశ్యల విలాసాల నుండి వేల్పుల మహత్యాల దాకా తెలుగువారి ఐహిహామిష్మిక జీవిత చిత్రాన్ని భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు వర్ణరంజితం చేశారు. దేవాలయం ప్రజల దైనందిన జీవితం మీద ప్రభావం వేసినట్లుగా చిత్రించి కృష్ణదేవరాయలు ఒక అపూర్వ శిల్ప మార్గాన్ని ఆముక్త మాల్యతలో ఆవిష్కరించారు. అలాంటి శిల్పం ఆంధ్ర కావ్యాలలో నభూతో నభవిష్యత్. విల్లిపుత్తూరు వర్ణన సందర్భంలో రాయలు ఈ విశేషాన్ని చూపారు. పొలయుంగాడ్పులు ఉదన్ మహాలయ పదం భూజాక్షవక్షస్తులన్ శర స్మగ్రు కరంద బిందువుల పన్యారంపు పుణ్యంపు కంపుల తాపత్రయమి ఈట నటన ప్రోద్యోగి సజ్జీభవ లలనావర్జిత కైకి నిశిఖర కర్షిత కర్హారాసి అల్లార్చుత మడి తప్పుదాం సచు పొలయుంగాడ్పులు ఉదం మహాలయ పదం భూయ వదం భూజాక్షవక్షస్తులన్ శలలఘు లఘుశ్రగ్మ కథ కరంద బిందువుల బన్యారంపు పుణ్యంపు కంపుల తాపత్రయమీతి వీత నటన ప్రోద్యోగ సజ్జీవనల్లనావర్జితం వై సజ్జిత కైని శిక్ష కైని శిఖారిత కల్హారాసి నల్లార్చుతున్. విల్లిపుత్తూరులో వీచే మలయ పవనం వర్ణనమి ఓవెల విల్లిపుత్తూరుకు ఉత్తర పార్శ్వంలో ఉంది. ఆ దేవాలయ గర్భంలోకి గాలి సరాసరి ప్రవేశిస్తుంది. అక్కడ అంబుజాక్షుడు నిలిచి ఉంటాడు. ఆయన ఉరస్సు మీద తులసికి దామం ఉంటుంది. తులసి దామంలో పూలుంటాయి. వాటిలోంచి మరంద బిందువులు చెందుతూ ఉంటాయి. దేవుడి ముందు పన్యారాలు సువాసనలు విదజల్లుతూ ఉంటాయి. గాలి మరంద శైత్యాన్ని పన్యార సౌగంధ్యాన్ని వహించి పరమ భాగవతోత్తముడులాగా తిరిగి మంటపంలోకి వస్తుంది. అక్కడ దేవదాసీలు నాట్య సేవా ఎత్తలై ఉంటారు. వారి కొప్పుల్లో ఉన్న కలువ పూల దండల్ని కదిలిస్తూ గాలి ఊరి మీదకు ప్రసరిస్తుంది. ఆ గాలి తగినంత మేరకు తాపత్రయాలను తొలగిస్తుందట. అది
గుడి మీద గాలి ఊరి మీదకు సోకటం ఇందులో ఒక గొప్ప చమత్కారం. ఆ గాలి పీల్చని దీవి ఆ విలుపుత్తూరులో లేడు. ఆ గ్రామంలోని ప్రతి జీవి మీద ఆ దేవుడి ప్రభావం పడుతుంది. ఆ ఊళ్ళోని బంగారు మేడల గోడల మీద లక్ష్మీనారాయణుల చిత్రాలు అపరంజి వ్రాతలో అమర్చబడి ఉంటాయి. ఆ బొమ్మలకు 2 ప్రక్కల శంకు చక్రాలు. ఉద్యానవనాలు అనంగుని తూపుల్లా విహరించే ద్రావిడాంగనలు కూడా దివ్య ప్రబంధాలే వల్లెవేస్తుంటారు. వేశ్యలు కూడా కొలను నుండి తెచ్చిన నీరంతా అచ్యుత మజ్జనార్ధన మీద ఆయనకి అంటే అచ్యుతుడికి అభిషేకానికి కొందరి ఇళ్లలో లక్ష్మీనారాయణుడెక్కిన రథాలు చిత్రింపబడి ఉంటాయి. అలాగే గృహలక్ష్ముల ముఖద్వార తోరణాలు ఆ దేవుడు గృహాలని భార్యలకు కట్టిన తాడిబుట్టుల్లా తలతల మెరుస్తూ ఉంటాయి. కుసుమ బాణాన్ని సైతం కుమితుడుగా మార్చగలిగే ఆ ఊరి వేశ్యలు శ్రీకారపర్యుణ్ణి చూస్తే అంజలి ఘటిస్తారు. సాయం వేళలో ఉద్యానవనాల్లో కూసే పక్షుల కూత, మన్నారు దేవుని కోవెలలో కాకడి ధ్వనులకు ప్రతిధ్వనులుగా ఉంటాయి. రాత్రివేళ చిరుగాలికి దేవాలయ ధ్వజస్తంభపు చిరుగంట మోగితే పక్షులు లేచి అరుస్తాయి. ఆ అరుపులు విని తెల్లవారుతోందని భయపడి ప్రణయ కలకంతో బెర్ర బిగుసుకొని పడుకున్న దంపతులు పరస్పర పరిస్పంగంలోకి మళ్ళీ ప్రవేశిస్తారు. అలా పరమేశ్వర ప్రభావ ముద్రితమైన ప్రజావృత్తిని నగర వర్ణంలో నిబంధించి చిత్రించి శిల్పిన అయిన నిర్మించిన వాడు రాయ. దేవాలయ వర్ణన ఆముక్తమాల్యదలో అసదృశ కావ్య రచనా శిల్పంలో అద్భుతంగా ఉంది. కథాచక్రానికి దేవాలయాన్ని ఇరుసుగా చేసి తిప్పిన గౌరవం తెలుగులో పింగళి సూరనకే దక్కింది. మృగేంద్ర వాహన దేవాలయం కళాపూర్ణోదయంలో విచిత్రమైన సృష్టి. మానవుడి ఆశించేటువంటి సర్వసిద్ధులు అక్కడ చేసే సాహస కార్యాల వల్ల లభిస్తాయి. అక్కడ 2 ఏళ్ల జితేంద్రియత్వంలో తపస్సు చేస్తే కోరిన కోరికలు లభిస్తాయి. గూరు గంట కన్నులు పొడుచుకుంటే దూరదర్శన శక్తి అబ్బుతుంది. నారసం చెవుల్లో జులుపుకుంటే దూరశ్రవణ శక్తి అద్దుతుంది. సరియతో నాలుక కోసుకుంటే అద్భుత కవిత్ర శక్తి వస్తుంది. గండె కత్తెరతో తల ఉత్తరించుకుంటే ఆ తల మరలా అతుక్కొని జీవించటమే కాక చంప ప్రయత్నించిన వాణ్ణి చంపే శక్తి కూడా ఏర్పడుతుంది. రూపగాన కళా కోవిద అయిన వేశ్య దేవికి బలిస్తే రాజ్యం సిద్ధిస్తుంది. వృద్ధులు అక్కడ సిద్ధిస్తే వారికి జీవనంతో పాటు యవ్వనం రావటమే కాక తలచిన కోర్కెలు కూడా నెరవేరుతాయి. ఈ సిద్ధుల కోసం ప్రయత్నించిన వాడు మణిస్తంభుడనేవాడు. అతన్ని కీలకమైన పాత్రగా పెట్టి పింగళి సోరణ కలభాషిని కథాకల్పన చేశారు. అతని కార్యక్షేత్రం మృగేంద్ర వాహన దేవాలయం. దాని చుట్టూ మాయారంభా నలకూబరుల వృత్తాంతం తిరుగుతుంది. దేవాలయం చుట్టూ లోకంలో భక్తులు ప్రదక్షిణ చేస్తారు. కళాపూర్ణోదయ కావ్యంలో కథాపాత్రుడు ప్రదక్షిణలు చేశారు. దేవాలయాన్ని కావ్య కథా పరిధికి బిందువుగా ఎంత నిపుణంగా నిలిపిన మరో తెలుగు కవి లేదు. కాల దురంతాలకు లోనై శిథిలావస్థలో పడి ఉన్న దేవాలయాలను చూసి భావుక కవులు వాపోయారు. వాటి ప్రాచీన వైభవాన్ని కీర్తించారు. అలాంటి కవితల్లో శ్రీ కొడాలి వెంకట సుబ్బారావు గారి హంపి క్షేత్రం జ్ఞాపకం. శిలలు ద్రవించి ఎచ్చినవి
జీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురంబు, సభాస్థలులైనవి కొండముచ్చు గుంపుల, చరిత్రలో మునిగిపోయినది యావదాంధ్ర వసుంధరాది ఓజ్వల విజయ ప్రతాప రభసం ఒక స్వప్న కథా విశేషమయ్యని ఆయన పాపం చాలా బాధపడ్డారు. భావుకలకు కొందరు దేశాన్ని ఒక దేవాలయంగా భావించి అందులో వెలిగే దేవత మాతృమూర్తి, ఆమె భారతమాత. స్వాతంత్రోద్యమం మాతృపూజ ఇలా భావించిన కవితల్లో దువ్వూరి రామిరెడ్డి గారి కవిత నైవేద్యం బాగా మంచి. అమ్మరు నీరు మందిర ప్రాంగణమున మండుతున్నది కర్పూర ఖండ గణం, త్యాగ పరిశుద్ధమైన ఆత్మ తలగిపో కామమటు ధుమరేఖలు కడలు కొనగా. దేశానికి ప్రతీకాత్మ కల్పన దేవాలయం. దేశభక్తి కవితలో ఆ భావం భక్తిని శక్తిని జాతికి ప్రసాదించింది. దేవాలయాన్ని హిందూ మతానికి, మసీదును హిందూ ఇస్లాం మతానికి, చర్చిని క్రాసును క్రైస్తవ మతానికి ప్రతీకలుగా వాడుతున్నారు వాళ్ళ ఆధునికులు. కావ్య ప్రకృతిలో ప్రక్రియల్లోనే కాక కథ, నవల, నాటిక, నాటకాలలో కూడా గుడి వివిధ ప్రయోజనాలకు, ఆశలకు, ఆదర్శాలకు అనుగుణంగా చిత్రింపబడుతాయి. గుడి గంటలు శుభసూచకంగా ఎన్నో కథల్లో, చలనచిత్రాల్లో నేటికి మారు మోగుతూనే ఉన్నాయి. జీవితానికి గుడికి విడదీయలేని సంబంధం ఉంది. గుడికి వెళ్ళిన భక్తుడు వెళ్ళి వచ్చిన వాడు భక్తుడు, తనలోని గుడి చూసుకున్నవాడు ముక్తుడు. బాధ వచ్చినప్పుడు గుడిని తలుచుకునేవాడు ప్రమత్తుడు. బోధ కలిగించేదాకా గుడికి చిరిగేవాడు అప్రమత్తుడు. ఆశయానికి ఆకారం ఆలయం, అది లేని నాడు వెలిగేది ప్రళయం, కలిగేది ప్రళయం. గుడిని బడిగా భావిస్తే కలిగేది కాంతి, గుడిని గుడిగా దర్శిస్తే కలిగేది శాంతి. మళ్ళా ఒకది, జీవితానికి గుడికి విడదీయలేని సంబంధం ఉంది. గుడికి వెళ్ళిన భక్తుడు, వెళ్ళి వచ్చిన వాడు భక్తుడు. గుడికి వెళ్ళొచ్చాడు అంతే, వాడికి ఇంకేం లేదు. తనలోనే గుడిని చూసుకున్నవాడు ముక్తుడు. బాధ వచ్చినప్పుడు గుడిని తలిచేవాడు ప్రమత్తుడు. బోధ కలిగేదాకా గుడికి తిరిగేవాడు అప్రమత్తుడు. ఆశయానికి ఆకారం ఆలయం, ఆశయానికి ఆకారం ఆలయం, అది లేని నాడు కలిగేది ప్రళయం. గుడిని బడిగా భావిస్తే కలిగేది శాంతి, గుడిని గుడిగా దర్శిస్తే కలిగేది శాంతి. గుడిని బడిగా భావిస్తే కలిగేది కాంతి, గుడిని బడిగా భావిస్తే కలిగేది కాంతి, గుడిని గుడిగా దర్శిస్తే కలిగేది శాంతి. ఓం శాంతి అని దీనికి పులిస్తా పెట్టారు. రేపు వినరా సుమతి అనేటువంటి 9వ భాగాన్ని తెలుసుకుందాం.